బీట్రూట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో కిరణ్మయ్య గారు వచ్చేసాయి అన్ని వచ్చేసాయండి. బీట్రూట్ పచ్చడికి అన్ని రెడీగా ఉన్నాయి. ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మీరు అన్నట్టు 1 year వరకు అంటే అసలు చూద్దామని వెయిట్ చేస్తున్నాను నేను ఆ ప్రాసెస్. అది చూడండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించారా? 2 పెనాలు వెలిగించేసండి. 2 ప్యాన్ 2 ప్యాన్స్ వెలిగింది. మీరు ఇందులో ఎండుమిరపకాయలు వేయించుకుందాం ఫస్ట్. ఒక దాంట్లో బీట్రూట్ పచ్చడికి కారం వేయకూడదండి. ఎండుమిరపకాయలు దాంతోనే టేస్ట్ వస్తుంది. సో వీటిని ఇలా డ్రై రోస్ట్ అండి? డ్రై రోస్ట్ చేయండి. ఓకే, కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. అవి 2 కలిపి వేయించేసేయండి. ఓకే. ఇదేంటండి? మినప్పప్పును పచ్చిశనగపప్పు. ఓకే, బీట్రూట్ వేయించుకుంటాను. ఓకే, సో ఇంకొక ప్యాన్ లో ఆయిల్ వేసుకున్నారా? ఇంకో ప్యాన్ లో ఆయిల్ వేసాను. మనం బీట్రూట్ ని వేయించుకోవాలన్నమాట. ఓకే, ఒక గరిటిస్తాను. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇది మా ఇంటి దగ్గర కింద వాణి అని ఒక ఆవిడ ఉండేవాళ్ళు. ఆవిడ చెప్పారనమాట ఒకరోజు మా ఇంటికి వచ్చి. ఓకే, ఆవిడ నేర్పించింది ఇది నాకు. మీ నైబర్? చాలా అమ్మ చాలా బాగా చేస్తుంది వంటలు. నాకు ఎందుకో ఇది ఒకటే నచ్చింది ఆమె దగ్గర. వింటే ఫీల్ అవుతారండి. లేదండి, కానీ ఇది బాగా చేసి చూపించింది. టేస్ట్ చాలా బాగుందని ఇది కంటిన్యూ చేసేసాను నేను. మా ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చి మరి చేయించుకుంటారు ఈ పచ్చడి. మీతోట చేయించుకుంటారు. ఇది చేసిన తర్వాత ఇది మనం బీట్రూట్ వేసేసుకొని ఏం చేసుకుందాం. అంటే ఇది 60% వేయగాలన్నమాట. మొత్తం టోటల్గా వేయగొద్దు అనమాట. టేస్ట్ పోతుంది. 60% మనం ఫ్రై అవ్వాలి. బీట్రూట్ అసలు ఎంత మంచిదో కదండి, కానీ అందరూ అవాయిడ్ చేస్తాం. పింక్ కలర్ ఉంటుందని. ఎందుకు మా అబ్బాయి తినడు, మా చిన్న బాబాయ్ తినడు. ఇలా పచ్చడిలో అయితే కొంచెం తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ వీళ్ళు తినరు. ఇదేంటంటే మనం మాడకూడదు, మళ్ళీ మాడితే టేస్ట్ పోతుంది. ఓకే, కొంతమందికి తెలియక ఏం చేస్తారంటే పకోడీలాగా వేయించేస్తారు. అలా వేయించారనుకోండి ఇంకా టేస్ట్ పోతుంది, అసలు బాగుండదు బీట్రూట్ పచ్చడి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? ఫ్రీ టైంలో మూవీస్ ఎక్కువ చూస్తాను నేను. మూవీస్ అయినా సిరీస్లు కూడా చూస్తారు? సిరీస్లు ఎక్కువ, కొరియన్ సిరీస్లు. అవి జెన్జీ అలవాట్లు కొంచెం ఏదో అలా చూస్తాం, బాగుంటాయని చూడడమే. చూడండి, ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. అది తీసేయాలండి. ఓకే, ఇందులో తీసేయండి. ఓకే, ఒక గంట ఇవ్వరా? ఆయిల్ తీస్తాను, కొంచెం ఆయిల్. ఇదా అండి? ఈ ఆయిల్ తీసి ఇందులో వేస్తాను. చింతపండు మనం వేపుకోవాలండి. ఇది చింతపండు రసం అండి. మనం నానబెట్టుకొని తీసుకున్న తర్వాత బాగా మెత్తగా తీసుకున్న తర్వాత రసం, ఒట్టి రసం ఒట్టి రసం. చింతపండు గుజ్జు రసం మొత్తం వేసేసి ఆ నూనెలో అది ఫ్రై అవ్వాలి. అంటే చింతపండు స్మెల్ పోవాలన్నమాట, పచ్చి వాసన అనేది పోవాలి మనకి. ఓకే, నూనెలో అది వేగాలి. ఇవి ఆల్రెడీ వేగిపోయినాయండి. ఇవి మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఇది వేగిపోయింది అనుష. ఒక గరిటిస్తారా? ఇదంతా మనం తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. సో మీరు అన్నట్టు ఒక 60% అంతే ఫ్రై చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇది 60%. ఓకే, ఆ పచ్చివాసన పోయి ఒక 60% వేగాలి అంతే. మొత్తం ఏం చేస్తే ఇంకా పకోడీలాగా అయిపోతుంది. ఓకే, టేస్ట్ పోతుంది.
ఈ నూనెని అట్లానే ఉంచేద్దాము. ఈ ఆయిల్లో మళ్ళీ మనం ఇదంతా పట్టిన తర్వాత పచ్చడి అయిపోయిన తర్వాత ఇందులోనే మనం తాలింపు వేసుకుందాం. ఇంత వేడిగా మిక్సీలో వేస్తే బాగుండదు కాబట్టి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. సరే కిరణ్మయ్య గారు, ఇప్పుడు అది చల్లారడానికి పక్కన పెట్టేసాం కదా, నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ ఈ చింతపండు చూడాలి, ఇది పచ్చివాసన పోయింది చూడండి. నేను చూస్తాను. దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇట్లా పట్టుకోండి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఆ ఎండుమిరపకాయలు చల్లారని అనుకుంటాను. ఒకసారి నటిస్తారా? ఇవి ఇవ్వాలా? ఇవ్వండి. ఇవి ఇలానే వేస్తే మిక్సీలో మనకి నలగదన్నమాట. కొంచెం ఇట్లా తుంచేసుకోవాలి. తుంచేసుకుంటేనే తొందరగా నలుగుతుంది. అనుష, మిక్సీ జారిస్తారా? ఇదిగోండి. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇవన్నీ తుంపేసి పెట్టుకున్నాం కదా, ఇలా తుంచి పెట్టేసుకుంటే ఈ మిరపకాయ గింజలు ఉన్నాయి కదా అవి నలుగుతాయి అనమాట. అలానే వేస్తే మాత్రం నలుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇదిగో అనుష, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఓకే, పొడిలాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఈ బీట్రూట్ చల్లారింది కదా, ఇందులో వేసుకోవాలి. ఓకే. ఇందులోనే మనం ఎల్లిపాయలు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. తర్వాత చింతపండు వేసుకోవాలి. ఓకే. సో ఇలాగ కొంచెం కచ్చాపచ్చాగా ఇది తిరగదనమాట. ఇప్పుడు మనం చింతపండు గ్రేవీ వేసుకుంటేనే మెత్తగా వస్తుంది. అచ్చా, ఓకే. పచ్చడిలాగా వచ్చేస్తుంది. ఓకే. ఇది ఒకసారి చల్లారండి. ఇదంతా వేసుకోవాలి. ఒక్కసారి ఇది నేను మిక్సీ పట్టాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా పెట్టుకోవాలి. అయిపోయింది. ఇలా మెత్తగా పెట్టుకోవాలి. ఓకే. సో ఇలా మెత్తగా పచ్చడిలాగా చింతపండు గ్రేవీ వేస్తేనే ఇంత మెత్తగా వస్తుంది. ఓకే. ఓకే అండి, స్టవ్ ఆన్ చేయండి. మనం ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి తాలింపు కోసం. ఓకే. తాలింపు గింజలు, పోపు దినుసులు, కొంచెం జీలకర్ర. ఓకే. మనం చిన్నెల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి మనం కొంచెం దంచుకొని వేసుకుందాం. ఓకే. సో వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇది తాలింపు అయిపోయిందండి. ఇట్లా పెట్టుకోండి. ఇందులో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే. చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పచ్చడి మనం ఇందులో వేసుకుందాం. మనం వేయించేదాన్ని బట్టి కలర్ మారదండి. మనం వేయించడం అని ఉంటుంది ఇందులో. ఓకే. అది ఎలా ఉంది ఏంటి అని పెట్టేసి. నూనె కొంచెం ఎక్కువ కావాలనుకుంటే
ఎక్కువ పోసుకోవచ్చు. ఏమొద్దు చాలు అనుకుంటున్నప్పుడు ఇది సరిపోతుంది. ఓకే, బీట్రూట్ పచ్చడి అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకోవాలి. కలర్ ఏంటండి అంత టెంప్టింగ్ గా ఉంది, ఎంత బాగుంది అసలు. అందుకే కదా ఇందాక చెప్పగా ఎంచుకునేది అనమంటే ఉంటుంది కలర్ అని. సూపర్ ఉందండి. ఇది బౌల్లోకి తీసేసుకోండి. ఓకే, ఇంతేనండి, ఏమైనా యాడ్ చేసుకోవాలా? కొంచెం కొత్తిమీర గార్నిష్ చేయండి. ఓకే, సరిపోతుంది. బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ పచ్చడికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, నూనె, బీట్రూట్ ముక్కలు, జీలకర్ర, చింతపండు గుజ్జు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర. బీట్రూట్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో బీట్రూట్ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత వేయించుకున్న మిరపకాయలు, జీలకర్రని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న బీట్రూట్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో చల్లార్చుకున్న బీట్రూట్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మగ్గించుకున్న చింతపండు గుజ్జు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె, ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పచ్చడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ పచ్చడి రెడీ.